న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతికి ఇలా మా ఫ్రెండ్స్ అందరికి గ్రీటింగ్స్ పంపిస్తూ ఉంటాం ఎవ్రీ ఇయర్. లెట్స్ గో టు పోస్ట్ ఆఫీస్. ఇలానే మాకు కూడా చాలా మంది న్యూ ఇయర్ ఇంకా సంక్రాంతికి గ్రీటింగ్స్ పంపించారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. పండగ వస్తుంది అంటే అందరి ఇళ్లలో ఇలాంటి పిండి వంటలు స్టార్ట్ చేసుంటారు కదా. మేము కూడా ఆల్మోస్ట్ 1 వీక్ ముందే ఇలా మురుకులు చేసి పెట్టేసుకున్నాము. ఇలాంటి మురుకులు షాపుల్లో తెచ్చుకోవడమే కానీ నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. ఇలా ఈజీ ప్రాసెస్ లో చాలా క్విక్ గానే అయిపోయాయండి. ఎక్కువ టైం ఏం పట్టలేదు. మరి ఈ సంక్రాంతి పండగకి మీ ఇంట్లో ఏమేం పిండి వంటలు చేశారు మీరు? ఇలా సిల్వర్ ఫాయిల్ మీద అన్నీ రెడీ చేసి పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకుంటే చాలా ఈజీ ప్రాసెస్లో చాలా తొందరగా అయిపోయాయి. మీరు మా ప్రీవియస్ వీడియోలో చూశారు కదా, మా వారు మా బ్యాక్ యార్డ్లోకి వెళ్ళి చాలా వుడ్ పీసెస్ అన్నీ తీసుకొచ్చి ఒక పయల్లాగా చేసి పెట్టారు. వాటిని ఈరోజు చిన్న చిన్న ముక్కలుగా చేసేసి స్టోర్ చేసి పెట్టుకుంటున్నాము. ఇక్కడ వంశీ గారు చూసారా ఎంత కష్టపడిపోతున్నారో. ఇంత పెద్ద పెద్ద లాక్స్ని తీసుకొచ్చి చిన్న చిన్నవి అంటే మేము ఫైర్ పిట్లో వేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా చిన్న పీసెస్ చేస్తున్నారు. యాక్చువల్గా అది ఇంకొంచెం 2 ముక్కలు అయింది. మేము ఈ ఇంటికి రాకముందు యూజువల్గా హోమ్ డిపోలో ఆర్ పబ్లిక్స్లో లాక్స్ కొనుక్కొచ్చుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత మా బ్యాక్ యార్డ్లోని ఇన్ని లాక్స్ ఉన్నప్పుడు మళ్ళీ బయట ఎందుకు కొనుక్కొచ్చుకోవాలండి. ఇలా ఒక్కరోజు కాదనమాట, మా వారు ఒక 2 days నుంచి తనకి ఫ్రీ టైం ఉన్నప్పుడు ఇలా లాక్స్ కలెక్ట్ చేసి పెట్టారు. చూస్తారా ఎన్ని కలెక్ట్ చేశారో. జస్ట్ స్నో పడకుండా నీట్గా సేవ్ చేసి పెట్టారు. లోపలికి పెట్టేసేయండి, అట్ట పెట్టేసేయండి, దాని మీద సరిపోతుంది. భోగి కోసం రెడీ అయిపోయాము. సో మీరు కూడా అందరూ భోగికి రెడీ అయ్యారా? సంక్రాంతికి రెడీ అయ్యారా? రెడీ అయిపోండి. అలానే 3 అడిషనల్ చుట్టాలు వస్తున్నారు ఈసారి. ఎవరు వాళ్ళు? గేమ్ చేంజర్, డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాము. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. అలానే గేమ్ చేంజర్ కి, డాకు మహారాజ్ కి సంక్రాంతికి వస్తున్నానికి బ్లాక్ బస్టర్ విషెస్.